నమస్కారము. సీసీఎన్ న్యూస్‌కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. చొక్కవానిపాలెం గ్రామంలో ఉన్న అమ్మవారి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈరోజు తెల్లవారుజామున ఆలయంలో ఉన్న హుండీలో డబ్బులను దొంగిలించారు. ఆ విషయమై గ్రామస్తులను ప్రశ్నించగా ఏది ఎలా చేస్తున్నారో నాకు అర్థం అవడం లేదు. అంటే తాళాలు ఎవరు వేస్తారు అసలు? యాక్చువల్లీ మీరే బాబు 2 పూటలు వెళ్తాను నేను. మీరే వేస్తారు? వెళ్ళి వాకలు తుడిసి అన్ని చేసి శుభ్రం చేసుకొని వస్తాను. వచ్చి తాళం మన గట్టి లాగి బెడ్లెట్టేసి వచ్చేస్తాను. కానీ మీరు అంటే ఈరోజు మార్నింగ్ మీరే వెళ్ళారు, ఇంకెవరైనా వెళ్ళారా గుడి దగ్గరికి? మార్నింగ్ తాళం తీసిందని ఆవిడ కబురు పెట్టింది. తాళం పగలగొట్టేసి ఉందని కబురు పెడితే నేను వెళ్ళాను. అక్కడ నువ్వు ఉన్నావు అనుకున్నా, నువ్వు లేవు అని కబురు పెడితే వచ్చిన కబురు వెంటనే పరిగెట్టాను. ఈరోజు దీపం కూడా పెట్టలేదు అమ్మకి చూడగానే. అప్పటికే మొత్తం పగలగొట్టేసి డబ్బులు అవి తీసి మొత్తం డిప్పితో పట్టుకెళ్ళిపోయారు. అంటే సుమారు 10-12 వేలు దాకా ఉండొచ్చు అంటారు మీరు ఈ 4 నెలల డబ్బులు కలిపి. అంటే బాబు చాలా మంది బయట వేస్తుంటే అమ్మ బయట దొంగతనం జరుగుతుంది, బయట డిప్పికి లోన్ వేసేమని చెప్తాను బాబు. నేను లోన్ వేస్తాను అందులో నేను అక్కడ ఉంటే, లేకపోతే నేను చెప్పను. అక్కడ అలా ఉన్న పంతులు గారు ఉంటే బాబు 10 గంటలకు వెళ్తాం. మేము చేపట్టి 10 గంటలకు వెళ్తాం. పంతులు గారు లేకపోతే పొద్దున్న నుంచి 6 నుంచి 12 వరకు ఉంటుంది గుళ్ళోని. మరి సాయంత్రం వెళ్ళి చేపట్టి వస్తాం శుభ్రాలు చేసి. అలాగే ఇప్పుడు 3-4 సార్లు జరిగింది. అసలు చెత్తమానాలు పోయాం. ఆ చెత్తమానాలతో డిప్పి పట్టుకెళ్తాం. అప్పుడైతే 30,000 ఉంటుంది గ్యాస్. అది ఈ సంవత్సరం జరిగిందమ్మా, చాలా అయింది అది జరిగి 2-3 సంవత్సరాలు. అంటే దొంగతనం ఇప్పుడు 4-5 సార్లు అలా కంటిన్యూ జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ. కానీ ఎవరు పట్టించుకోవాలి, పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు. పోయిన వారం బయట డిప్పి కొట్టేశారు అబ్బాయి. పోయిన వారం బయట డిప్పి కొట్టేస్తే వెళ్ళి చెప్పాను అతను బాబు ప్రతి విషయం నేను చెప్తాను. ఎందుకంటే మనం నమ్మి మన తాళాలు ఇచ్చిన మన ప్రతి విషయం అతను ఎంక్వైరీ చెప్పాలి. అది మన బాధ్యత. అది చెప్తాను. చెప్పిన తర్వాత నేను ఏం చేస్తాను, సాయంత్రం బయట ఎరగొట్టాను, పక్కగా కొనుగోలు వేసాను. అది ఏం చేస్తాను, అది కూడా లాగేశారు. డిప్పి బయట చూసాను, బయట డిబ్బి తీసానమ్మా, బయట లాగేశారు. అలా చేస్తున్నారు బాబు. దేవుడి దగ్గర ఇలా చేస్తే జనాలు ఎలా బతుకుతారు, ఎలా ఉంటారు? ఎల్లుడికి కూడా భయమే కదా. నేను దసరాలోనైతే 4 గంటలకు వెళ్ళిపోతాను గుడికి. దసరా నవరాత్రులు మళ్ళీ వస్తువులు ఉంటాయి, ఏటవుతుంది భయం కదా. ఒక సుట్టు అయితే రాత్రి అర్ధరాత్రిప్పుడు డిప్పి ఎరగొట్టుంటే కుంచారావు గారు వచ్చి చెప్పారు. కాకుంచెం ఇతర కూరలు వచ్చి చెప్తే పరిగెడితే ఎవరు లేరు. తలుపులు తీస్తారు, తాళం ఎరగొడతారు, కానీ ఏం పట్టుకెళ్ళదారు. అప్పుడు ఏం చేశాను, మా ఇంటికి అట్లా కప్పు తీసుకుని దానికి వేసాను. నేను చాలా బాధ్యతగా చేసుకుంటున్నాను బాబు. ఎందుకంటే అమ్మ నాకు అవకాశం ఇచ్చింది. నేను బాధ్యతగా చేస్తాను. ఏ విషయం సరే మా ఊరికి నేను చెప్తాను. అయితే ఆ గుడి ఇప్పుడు పిల్లకరావణ గారు ఆయనతో మాట్లాడతాను. A few minutes later. ఏంటి రమణ గారు అండి, ఒకసారి కొంచెం వస్తారా? పిల్లకరావణ గారు అంటే మీరేనా? పిల్లకరమ్మ గార్డెన్ అది బాగుందండి మీ దగ్గర. అవును సార్, ఈ మధ్యన పెట్టాము, బాగా డెవలప్ చేయాలి సార్. అదే ఊర్లోని ఏదో జరిగిందంట. అవును సార్. సో దానికోసం చిన్నది రిపోర్ట్ చేసుకుందామని వచ్చానండి. ఇలాగా చిన్న మాకు ఏమైనా ఇంటర్వ్యూ ఇస్తారా? ఇస్తాను సార్. ఓకే అండి, అయితే అక్కడ కూర్చొని మాట్లాడుకుందామే. అలాగే సార్. రాత్రి మీ గుడిలో దొంగతనం జరిగిందంటండి ఊర్లోని? అవును సార్, అక్కడ గుడిలో దొంగతనం జరిగినట్టు అక్కడ పనిచేసిన ఆవిడ మనకి ఉదయాన్నే వచ్చి తెలియపట్టడం జరిగింది. అవును, మరి దాని గురించి కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? ఇంకా కంప్లైంట్ ఇవ్వలేదంటే ఆ పరిసర ప్రాంతాల్లో కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీలో సీసీ ఫుటేజ్లు ఓపెన్ చేద్దామని చెప్పేసి వాళ్ళ దగ్గరికి మధ్యాహ్నం వెళ్ళడం జరిగింది సార్. వాళ్ళు అప్పుడు వాళ్ళ ఎండీ గారు లేరు, మాకు చూసి చెప్తానని చెప్పేసి పిలుస్తానని చెప్పేసి అన్నారు సార్. మళ్ళీ మేము సాయంత్రం మళ్ళీ అక్కడికి వెళ్తాం సార్. ఇది ఫస్ట్ టైమా ఇంతకుముందు ఇప్పుడు జరిగింది? ఫస్ట్ టైం కాదు సార్, గతంలో ఇంకా 3 సార్లు ఇలాగే జరిగింది. ఇలాగే జరిగింది సార్. మరి కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఏమి? కంప్లైంట్ ఇచ్చాను సార్, ఒక అనుమానమైన వ్యక్తితో ద్వారా. అప్పుడు ఆ కుర్రోడు ఫోన్ చేస్తే ఆ కుర్రోడు బయటకు అవుట్ ఆఫ్ ఎక్కడికి వెళ్ళిపోయాడని చెప్పేసి అన్నారండి. అవును సార్. అయితే మరి ఇప్పుడు దీని మీద మీకు ఎవరి మీద అనుమానం ఉంటుందా? దీని మీద అనుమానాలు ఉన్నాయంటే మరి ప్రస్తుతానికి అయితే మరి ఏం చెప్పలేము సార్. మరి ఇలా ప్రతిసారి జరిగితే అది మీకు ఇబ్బంది కదండి ఊరికి? మేము ఏంటంటే ఇంకా సీసీ కెమెరా పెట్టుకోవడం కానీ ఇంకా ఇలాంటివి ఏం చేసి కొంచెం జాగ్రత్త పడుతుంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే తాళం కప్పలు మాత్రం డ్యామేజ్ అనేది లేదు, గేట్ దగ్గర డ్యామేజ్ లేదు సార్. అది ఎలాగ మరి చేశారనేది. అంటే ఇప్పుడు కప్ప అది ఎవరి దగ్గర ఉంటుందండి? అది గుడి పూజారమ్మ అని చెప్పేసి ఒక ఆర్డమెంట్స్ పని చేసిన ఆవిడ దగ్గర పెట్టామండి. అక్కడ ఏం జరిగిందంటే అసలు మరి ఆ తాళం కప్పలు అనేది ఎరగొట్టడం అనేది జరగలేదు సార్. ఆ గేట్ మీద చిన్న టార్చెస్ కూడా పర్లేదు. మరి ఆ తాళం కప్పలు మరి ఎలా తీసారనేది అర్థం కావట్లేదు సార్. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్.
మరి అయితే మీరు కంప్లైంట్ ఇచ్చినట్టే ఇవ్వలేనట్టండి? ఇంకా కంప్లైంట్ ఇవ్వలేదు సార్. ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ ఒకసారి ఎండీని అడుగుతాను సార్. ఓకే. కంపెనీ పక్క కంపెనీ ఎండీని ఓకే. అడిగి దాన్ని చూసిన తర్వాత అప్పుడు ఏంటనేది అప్పుడు ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలనేది ఏంటనేది చేస్తారండి. అవును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. A few minutes later. ఎక్కడ పెట్టు? ఇక్కడే మీకు ఇక్కడే ఇక్కడ చూడు, ఇక్కడే నా సంవత్సరాలు అక్కడికి వెళ్తే సోమవారం రమ్మాడు డబ్బు సెటిల్ చేసుకుంటాను లెక్కనారు భూమికి వచ్చి ఇలా పడుకొని చీర చీర కట్టుకొని తాను తీసుకుని చీర కట్టుకొని రాత్రి ఆ చీర ఇక్కడ ఆరిసింది పిల్ల నీ పెట్టి ఈ పిల్ల ఆరిస్తే పట్టుకొని వెళ్ళిపోను రాత్రి. చీర ఖరీదు ఎంత? 5,000. గోవిందరెడ్డి మా మేనాలది గోవిందరెడ్డి ఆ బాబు ఎప్పుడు ఎక్కువ రేట్ చీరలు పెడతాడు, ఇప్పుడు ఎక్కువ రేట్ చీరలు. ఇంకో ఈ సంక్రాంతి పెట్టాడు ఒక సంవత్సరం ఎప్పుడు పెట్టినా ఎక్కువ రేట్ చీరలు 200-300 చీరలు ఎట్టాడు. 1000 చీరలే, 4,000 5,000 చీరలే బాబు. అయితే రాత్రి గుడి దొంగతనానికి వచ్చి మీకు చీరలు పట్టుకెళ్ళిపోయాను ఒక్కసారి బాబు. ఆ గుడి తాళాలు పలకొడిసి ఉన్నాయా? నాకు తెలీదమ్మా, చూస్తానులే. నాకు తెలీదు బాబా, నా చీర తప్పించండి బాబు. చీర పట్టుకెళ్ళిపోయారు. ఈ రేకులు తీస్తారు నేను ఎక్కడాను. పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? లేదమ్మా. 5 వచ్చారు అక్కడ చోట నుండి ఎలాగ నాకు చూస్తున్నారు. ఎవరెవరు ఎలా నాకు చూస్తున్నావు అనబడి దెంగేశారు వాళ్ళకి. ఎన్ని గంటలు అప్పుడు? 5 ఒంటి గంట. నేను 1 గంట అప్పుడు స్నానం చేస్తున్నాను. నాకు నిద్రలు పట్టదమ్మా, తల్లిలు అంతా నేను అమ్మవారు. రాత్రి పూలు నిద్ర ఉండదు, తుడుకొండదు, కూర ఉండదు కడుపుకి. నచ్చలేదు రప్పించండి బాబు. కంప్లైంట్ ఇచ్చేయండి. అంత మంది ఇన్నోళ్ళు లేని ఆడవాళ్ళ మీద మగల మీద అంత మంది కంప్లైంట్ ఇచ్చేయండి. పాలన మొత్తం మీద ఇచ్చేయండి. పాలనే వెళ్ళి దొంగలు ఎవరు రారు ఇక్కడికి. కాపోలు కానీ వేసుకోవాలి కానీ మారాలి డబ్బులు రారు. పాలనే వెళ్ళి దొంగలు ఆడే బళ్ళే కొట్టున్నారు. రేపు ఇది చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న పద్యం యాదకొస్తున్నా సార్ ఇవాళ. కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయక మీరు కించం. యువర్ ఆనర్ ఇతను ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. అసలు మేము హైదరాబాద్ ఎందుకు వచ్చినామో అర్థమైతలేదు నాకైతే. ఆ అమ్మాయి లాయర్ ఎందుకైందో ఆ అమ్మాయికి అర్థమైతలేదు. మీరు ఈ కేసు ఎందుకు ఇంటుండ్రం? సరే, అది మీ పర్సనల్ అనుకోకుండా చాలా జరుగుతుంటాయి కానీ